దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము. ఈ అధ్యాయములో 27 వచనాలున్నాయి. మొదటి వచనం, యెహోవా నాతో ఈలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి అవిసెనార నడికట్టుకొని నీ నడుమున దానిని కట్టుకొనుము, నీళ్లలో దాని వేయకుము. రెండవ వచనం, కావున యెహోవా మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని. మూడవ వచనం, రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై. నాలుగవ వచనం, నీవు కొని నడుమున కట్టుకొనిన నడికట్టును తీసుకొని లేచి యూఫ్రటీసు నొద్దకు పోయి అక్కడనున్న బండ బీటలో దానిని దాచిపెట్టుమనగా. ఐదవ వచనం, యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీసు నొద్ద దాని దాచిపెట్టితిని. ఆరవ వచనం, అనేక దినములైన తరువాత యెహోవా, నీవు లేచి యూఫ్రటీసు నొద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టుమని నీకాజ్ఞాపించిన నడికట్టును అక్కడ నుండి తీసుకొనుమని నాతో చెప్పగా. ఏడవ వచనం, నేను యూఫ్రటీసు నొద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోట నుండి దాన్ని తీసుకొంటిని. నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను, అది దేనికిని పనికిరానిదాయెను. ఎనిమిదవ వచనం, కాగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. తొమ్మిదవ వచనం, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ విధముగానే యూదా వారి గర్వమును యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరుచుదును. పదవ వచనం, అన్య దేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయుదుమని వాటిననుసరించుచు నా మాటలు విననొల్లక తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొను ఈ ప్రజలు దేనికిని పనికిరాని ఈ నడికట్టు వలె అగుదురు. 11వ వచనం, నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులనందరినీ యూదా వంశస్థులనందరినీ నడికట్టు నరుని నడుముకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండజేసితిని, కాని వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 12వ వచనం, కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ప్రతి సిద్ధయు ద్రాక్షారసముతో నింపబడును, ప్రతి సిద్ధయు ద్రాక్షారసముతో నింపబడునని మాకు తెలియదా అని వారు నీతో అనిన ఎడల. 13వ వచనం, నీవు వారితో ఈ మాట చెప్పుము, యెహోవా సెలవిచ్చునదేమనగా, ఈ దేశ నివాసుల నందరినీ దావీదు సింహాసనము మీద కూర్చుండు రాజులనేమి యాజకులనేమి ప్రవక్తలనేమి యెరూషలేము నివాసులనందరినీ నేను మత్తులుగా చేయబోచున్నాను. 14వ వచనం, అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరినీ ఏకముగా ఒకని మీద ఒకని పడద్రోయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు, వారిని కరుణింపను, శిక్షింపకపోను, వారి ఎడల జాలిపడక నేను వారిని నశింపజేసెదను. 15వ వచనం, చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి. 16వ వచనం, ఆయన చీకటి కమ్మజేయక మునుపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగులక మునుపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయక మునుపే మీ దేవుడైన యెహోవా మహిమగలవాడని ఆయనను కొనియాడుడి. 17వ వచనం, అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును, యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలెపోయుచు కన్నీరు విడుచుచు నుండును. 18వ వచనం, రాజును తల్లి అయిన రాణిని చూచి ఇట్లనుము, మీ శిరోభూషణములను తల మీదనున్న మీ సుందర కిరీటమును పడిపోయెను, కృంగి కూర్చుండుడి. 19వ వచనం, దక్షిణ దేశ పట్టణములు మూయబడి ఉన్నవి, వాటిని తెరవగలవాడెవడునూ లేడు, యూదా వారందరూ చెరపట్టబడిరి, ఏమీయూ లేకుండా సమస్తము కొనిపోబడెను. 20వ వచనం, కన్నులెత్తి ఉత్తరము నుండి వచ్చుచున్న వారిని చూడుడి, నీకియ్యబడిన మంద నీ సౌందర్యమైన మంద ఎక్కడనున్నది. 21వ వచనం, నీవు నీకు స్నేహితులుగా చేసుకొనిన వారిని ఆయన నీ మీద అధిపతులుగా నియమించున్నప్పుడు నీవేమి చెప్పెదవు, ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నిన్ను పట్టును గదా. 22వ వచనం, నీవు ఇవి నాకేల సంభవించనని నీ మనస్సులో అనుకొనిన ఎడల నీవు చేసిన విస్తారమైన దోషములను బట్టి నీ బట్ట చెంగులు తొలగిపోయెను, నీ మడిమెలు సిగ్గునొందెను.
23వ వచనం, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. 24వ వచనం, కాబట్టి అడవి గాలికి పొట్టు ఎగురునట్లు నేను వారిని చెదరగొట్టెదను. 25వ వచనం, నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితివి గనుక ఇది నీకు వంతు, నా చేత నీకు కొలవబడిన భాగమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 26వ వచనం, కాబట్టి నీ అవమానము కనబడునట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖము మీదికి ఎత్తుచున్నాను. 27వ వచనం, నీ వ్యభిచారమును నీ సకిలింపును నీ జార కార్యములను కామాతురతను నేనెరుగుదును. పొలములలో నున్న మెట్టల మీద నీ హేయ క్రియలు నాకు కనబడుచున్నవి. యెరూషలేమా, నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్రపరచుకొననొల్లవు. ఇకనెంతకాలము ఇలాగు జరుగును? దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.